హాయ్ ఫ్రెండ్స్, టీమ్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే లిమిట్స్ అనేది రీజియన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. స్పెషల్లీ 2 డైమెన్షనల్లో చెప్తున్నాను. 2 డైమెన్షనల్ స్పేస్లో ఎగ్జామ్లో జనరల్గా ఏవైతే వస్తాయో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో తీస్తున్నాను. మ్యాక్సిమం నేను ఈ వీడియోలో 2 డైమెన్షనల్ స్పేస్లో ఎలాంటి రీజియన్ అయితే ఇస్తున్నాడో అది కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. కమింగ్ టు ద క్లాస్, ఫైండింగ్ లిమిట్స్ ఫర్ ది గివెన్ రీజియన్. ఏం డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఎలాంటి రీజియన్? ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్. ఇలా ఇది XY ఆర్డినేట్ తోటి ఒక లైన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా పాయింట్స్ ఇస్తే ట్రయాంగిల్ ఫామ్ చేశాక దాని లిమిట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వచ్చేసి సర్కిల్. ఈ సర్కిల్ అనేది x² + y² = a² ఇచ్చినప్పుడు, లేదా ఫస్ట్ క్వాడ్రాంట్లో ఏ విధంగా చేయాలి, లేదా పాజిటివ్ క్వాడ్రాంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అంటే లిమిట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎలిప్స్. ప్యూర్లీ ఎలిప్స్ అంటే మనకి x² / a² + y² / b² = 1 ఉంది కదా. సో అది ఫుల్గా ఇచ్చినప్పుడు ఎలా, లేదా ఫస్ట్ క్వాడ్రాంట్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా లిమిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక పారాబోలా, దీంతో పాటు ఒక స్ట్రెయిట్ లైన్. పారాబోలా అనేది స్ట్రెయిట్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఎలాంటి లిమిట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పారాబోలానే, కానీ ఇక్కడనేమో స్ట్రెయిట్ లైన్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ ఏంటి అంటే ఇది ఆర్డినేట్ ప్యారలల్ టు ద y యాక్సెస్ కదా. సో ఆర్డినేట్, నెక్స్ట్ x యాక్సెస్ అన్నట్టు. సో యాక్సెస్తో ఇచ్చినప్పుడు ఆర్డినేట్స్ అండ్ x యాక్సెస్ తోటి పారాబోలా ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు లిమిట్స్ ఏ విధంగా కనుక్కోవాలనేది డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే రెండు పారాబోలాలు ఇస్తే ఏ విధంగా లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మీకు ఐడియా ఉంటే ఎగ్జామ్లో ఎలాంటివి ఇచ్చినా అంటే లిమిట్స్ అనేది 2 డైమెన్షనల్ స్పేస్లో రీజన్ ఇచ్చినప్పుడు లిమిట్స్ ఏ విధంగా కనుక్కోవాలనేది మీకంటూ ఒక అవగాహన వస్తుంది, ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నౌ కమింగ్ టు ది ఫస్ట్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఆర్ x² + y² dx dy ఓవర్ ద రీజన్ ఇన్ ద పాజిటివ్ క్వాడ్రాంట్ ఫర్ విచ్ x + y <r = 1. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు సొల్యూషన్ చేయట్లేదు, ఏం చేస్తున్నాను, మనకి రీజియన్ ఇచ్చినప్పుడు లిమిట్స్ ఏ విధంగా కనుక్కోవాలి అంతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి x + y <r = 1 అని చెప్పాడు కదా వాడు. అంటే ఫస్ట్ x + y = 1 వస్తుంది, x + y <1 కూడా వస్తుంది. మనకి ముందు ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఇచ్చాడు, స్ట్రెయిట్ లైన్కి లిమిట్స్ కనుక్కోండి. లిమిట్స్ ఎలా కనుక్కుంటాము, x లిమిట్ కావాలి, y లిమిట్ కావాలి. నేను x అనేది 0 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. x 1 తీసుకున్నాను అనుకోండి, y వాల్యూ ఏమొస్తుంది నాకు ఇక్కడ 0 వస్తుంది. నేను చూడండి, ఇప్పుడు ఇది రీజియన్ ఇన్ ద పాజిటివ్ క్వాడ్రాంట్ ఫర్ విచ్ x + y <r = 1. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం పాజిటివ్ క్వాడ్రాంట్ x + y <r = 1. చూడండి, యాక్చువల్గా ఇది x + y = 1 లైన్, <1 అన్నాడు కాబట్టి సో ఈ రీజియన్ మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకోవాలి. ఏ రీజియన్ అంటే ఇటు మొత్తం ఉన్నది. దీంతో పాటు ఈ రీజియన్ విత్ పాజిటివ్ క్వాడ్రాంట్ అన్నాడు కదా. పాజిటివ్ క్వాడ్రాంట్ అంటే ఇది, నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదేమో పాజిటివ్ క్వాడ్రాంట్, ఇదేమో x + y <r = 1, ఈ రెడ్ కలర్లో ఉన్నది. సో ఇప్పుడు నాకు కామన్ రీజియన్ ఏంటిది చూడండి, ఇది కామన్ రీజియన్. అంటే ఈ కామన్ రీజియన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నాకు ఒక ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి లిమిట్స్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే నాకు కావాల్సింది x లిమిట్ కావాలి, y లిమిట్ కావాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2 డైమెన్షనల్ స్పేస్లో మనకి లిమిట్స్ x లిమిట్, y లిమిట్ రెండు కూడా ఇండిపెండెంట్ రావాలి అంటే అది ఖచ్చితంగా ఎయిదర్ స్క్వేర్ అన్నా అయి ఉండాలి, ఆర్ అది ఒక రెక్టాంగిల్ అన్నా అయి ఉండాలి. ఈ రెండు కేసులలో x లిమిట్స్ a to b, c to d అంటే కాన్స్టెంట్ లిమిట్స్ వస్తాయి. మిగిలిన సందర్భాలలో ఒకటి ఇండిపెండెంట్గా తీసుకున్నారనుకోండి x, అప్పుడు y అనేది ఫంక్షన్ ఆఫ్ x అవుతుంది, లేదా y అనేది నువ్వు ఇండిపెండెంట్గా తీసుకుంటే x అనేది ఫంక్షన్ ఆఫ్ yలలో ఉంటుంది. ఇప్పుడు నేను రెండు లిమిట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్ ఇది ఆరిజిన్ కదా, 0, 0. ఇప్పుడు x అనేది 1 అయింది అనుకోండి, y ఎంత, x 1 అయినప్పుడు y ఎంత 0. సో 1, 0 పాయింట్, ఇది 0, 0. ఇప్పుడు x 0 అయితే y ఎంత 1. సో ఇక్కడ నాకు 0, 1. మిగిలింది ఇది తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే ఇది పాజిటివ్ క్వాడ్రాంటా కాదు, ఇది పాజిటివ్ క్వాడ్రాంట్ కాదు, ఇది కూడా పాజిటివ్ క్వాడ్రాంట్ కాదు. సో ఓన్లీ ఈ రీజనే తీసుకున్నాను. ఈ రీజన్ కిందికే ఎందుకు తీసుకుంటున్నాను అంటే <r = 1 ఇచ్చాడు. అదే <1 ఇస్తే ఓన్లీ ఇక్కడ వరకు అయిపోతుంది. ఈ రీజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి
ఓకేనా. అదే గ్రేటర్ దాన్ 1 ఇస్తే అవుట్ సైడ్ చూడాలి మనకి. అవుట్ సైడ్ అంటే మీకు దీంతో పాటు మొత్తం కూడా వస్తుందని అర్థం. అంటే పాజిటివ్ క్వాడ్రంట్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్ అనేది నేను ఇండిపెండెంట్ తీసుకున్నాను. చూడండి ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? 0 నుంచి 1కి మూవ్ అవుతుంది. మాక్సిమం చూడండి, ఇక మీరు ఇలా తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మాక్సిమం ఎక్కడికి ఈ పాయింట్ వరకే కదా, యువతలకి లేదు కదా. సో ఎక్స్ అనేది 0 నుంచి 1కి మూవ్ అవుతుంది. ఇప్పుడు వై లిమిట్ కావాలి. వై లిమిట్ కావాలంటే మనము వై 1 to 0 తీసుకున్నాం అనుకో, ఎక్స్ 0 to 1 వై 0 to 1 తీసుకుంటే అది ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది, కానీ ట్రయాంగిల్ కాదు. కాబట్టి ఏం చేయాలి? వై అనేది డిపెండెంట్ ఆన్ ఎక్స్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోవటం కోసం ఒక స్ట్రిప్ని డ్రా చేయండి. ఇగో ఇలా ఒక స్ట్రిప్ డ్రా చేస్తున్నాను. నీకు వై లిమిట్స్ కావాలి కాబట్టి ఒక స్ట్రిప్ డ్రా చేయండి. ఈ స్ట్రిప్కి లోయర్ కర్వ్ ఏంటిది అనేది చూడండి. ఈ లోయర్ కర్వ్ ఏంటిది? ఎక్స్ యాక్సిస్. ఆన్ ది ఎక్స్ యాక్సిస్ వై వాల్యూ ఎంత? 0. అప్పర్ కర్వ్ ఏంటిది? ఒక స్ట్రెయిట్ లైన్. ఏంటిది ఆ స్ట్రెయిట్ లైన్? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనే స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు నీకు ఎందులో కావాలి? వైలో కావాలి. సో వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. సార్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, మీరేమో ఈజ్ ఈక్వల్ టు అని రాసారేంది అంటే, ఈ ఉత్తది మొత్తం తీసుకుంటే లెస్ దాన్, నాకు ఈ లైన్ కావాలి, ఈ స్ట్రెయిట్ లైన్ టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రిప్ అనేది లోయర్ కర్వ్ని ఎక్స్ యాక్సెస్, ఆన్ ది ఎక్స్ యాక్సెస్ వై వాల్యూ 0. అప్పర్ కర్వ్ ఏంటిది అంటే ఒక లైన్. అప్పర్ కర్వ్ అనేది లైనే కదా, అది లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాదు, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ లైన్ అనేది ఈజ్ ఈక్వల్ టు 1. లెస్ దాన్ అంటేనేమో ఈ రీజన్ మొత్తం కూడా కవర్ అవుతున్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు నాకు నువ్వు ఈ విధంగా రీజన్ లిమిట్స్ తీసుకోవచ్చు. ఇది కేస్ 1. కేస్ 2 చెప్తా చూడండి. కేస్ 2 ఇక్కడ ఎక్స్ అనేది నీకు ఏమైంది? ఇండిపెండెంట్ లిమిట్స్ ఉంది. ఇప్పుడు వై అనేది నేను ఇండిపెండెంట్ లిమిట్ తీసుకుంటాను అనుకోండి. వై అనేది ఇండిపెండెంట్ లిమిట్, అప్పుడు ఎక్స్ అనేది డిపెండెంట్ ఉండాలి. వై ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు ఈ రీజన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వై లిమిట్స్ ఇండిపెండెంట్ తీసుకుంటున్నాను అన్నాను కదా. సో మ్యాక్సిమం ఈ రీజన్ ఎక్కడి వరకు కవర్ అయింది? ఇక్కడ వరకే. ఇక్కడ చూడండి వై లిమిట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కే కదా మూవ్ అయ్యేది, ఇంతకంటే ఎక్కువ ఉందా రీజన్? లేదు. ఇక్కడ వై వాల్యూ ఏంది? 0. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఎంత? 1. సో వై అనేది 0 నుంచి 1కి మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎక్స్ అనేది ఏమవుతుంది? ఎక్స్ కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇండిపెండెంట్ తీసుకుంటామా? తీసుకోవద్దు. ఎందుకు? ఈ రీజన్ ఏమైనా నీకు స్క్వేర్ కానీ రెక్టాంగిలా? కాదు కదా, ట్రయాంగిల్. కాబట్టి మనం డిపెండెంట్ తీసుకుంటున్నాము. డిపెండెంట్ తీసుకునేటప్పుడు ఈ లైన్ ఏంటి? ఇలా స్ట్రిప్కి ఏం చేయాలి? మళ్ళీ ఒక స్ట్రిప్ డ్రా చేయండి ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఇది ఈ రీజన్లో ఒక స్ట్రిప్ డ్రా చేశాను. ఈ స్ట్రిప్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఈ లైన్ని టచ్ అవుతుంది. ఈ లైన్ ఏంటిది? ఈ లైన్ అనేది వై యాక్సిస్. ఆన్ ది వై యాక్సిస్ ఎక్స్ వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఈ స్ట్రిప్ అనేది రైట్ సైడ్ ఇక్కడ ఈ లైన్ని టచ్ అవుతుంది. ఈ లైన్ ఏంటిది అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. నాకు ఏం వాల్యూ కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం రాసుకోవచ్చు నేను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వై రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనము 2 డైమెన్షనల్ స్పేస్లో లిమిట్స్ని తీసుకుంటున్నాము. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది దేంట్లో? ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు. మీకు ఇదే ట్రయాంగిల్ ఇలా రీజన్ బౌండెడ్ బై ది ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 1 కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు. రీజన్ బౌండెడ్ బై లైక్ దిస్. ఇక్కడ 1, 0, 0, 1 ఈ 3 పాయింట్లు ఇచ్చినా కానీ చేసే విధానం మాత్రం ఇదే. రెండు కూడా సేమ్ లిమిట్స్ వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ట్రయాంగిల్ చేసాం. నెక్స్ట్ చూడండి, మనము సర్కిల్ చేస్తున్నాము. ఏంటిది అది? ఎవాల్యూట్ డబుల్ ఇంటిగ్రల్ x² y² dx dy ఓవర్ ద సర్కిల్. ఫుల్ సర్కిల్. ఇక్కడ నీకు మొత్తం సర్కిల్ నేను రఫ్గా గీస్తున్నాను, అంత ఫేర్గా రాదు నాది. ఓకే. ఇప్పుడు ఇది సర్కిల్ ఏంటిది? x² + y² = 1 అట. ఓవరాల్ ది ఫుల్ సర్కిల్ చేస్తున్నాను నేను. ఓకే. ఈ ఫుల్ సర్కిల్లో మనకి లిమిట్స్ కావాలి. ఎక్స్ లిమిట్స్ కావాలి, వై లిమిట్స్ కావాలి. చెప్పాను కదా 2 డైమెన్షనల్ స్పేస్లో మనకి ఒక స్క్వేర్కి రెక్టాంగిల్కి మాత్రమే మనకి ఇండిపెండెంట్ లిమిట్స్ వస్తాయి. మిగిలిన ఏ రీజన్ అయినా కానీ డిపెండెంట్ లిమిట్స్ మాత్రమే వస్తాయి. సో నేను ఇక్కడ R1 రీజన్ అంటే లిమిట్స్ మీరు 2 రకాలుగా తీసుకోవచ్చు చెప్తున్నాను. ఎక్స్ వై ఉందనుకో, ఫుల్ సర్కిల్ కావాలి. నేను x² + y² = 1లో నాకు ఏం కావాలి అంటే ఎక్స్ లిమిట్ కావాలి అంటే పుట్ y = 0. అప్పుడు x = ఏమవుతుంది? x² = 1 అవుతుంది. దాని నుంచి x = +or-1 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు x అనేది ఎక్కడ నీకు ఇది సర్కిల్ లిమిట్స్ మనకు తెలుసు. ఇదేంటిది? 1, 0. ఇదేంటిది? -1, 0. అంటే x అనేది -1 నుంచి +1కి మూవ్ అవుతుంది. చూడండి, -1 నుంచి మ్యాక్సిమం +1కి. సో x ఈజ్ ఫ్రమ్ -1 to 1. x యొక్క లోయర్ లిమిట్ అనేది -1, అప్పర్ లిమిట్ 1. ఇప్పుడు y లిమిట్ కావాలి. y అనేది ఏంటిది? డిపెండెంట్ ఆన్ x. y అనేది ఇది ఫుల్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ మీకు ఈ సర్కిల్ రిప్రజెంట్ ఏంటిది? ఈక్వేషన్ x² + y² = 1. ఇందులో నుంచి y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు y² రాస్తే ఏమవుతుంది? y అనేది xలో రాస్తే y² = 1 - x². అప్పుడు y = ఏమవుతుంది? +or-√1 - x².
సో రాయండి, ఏమని రాస్తారు ఇక్కడ, మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టు ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది రీజియన్ 1. ఓకేనా? ఈ విధంగా మనం లిమిట్స్ రాయాలి. రీజన్ 1 తీసుకోవాలా 2 తీసుకోవాలంటే అది మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి, మనకి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది రీజన్ 1 నుంచి రీజన్ 2లోకి కన్వర్ట్ చేయమంటాడు. అది ఈ వీడియో చూస్తే నీకు అది కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నాకేం కావాలి, ఇందాక ఎక్స్ అనేది ఇండిపెండెంట్ తీసుకున్నాను, ఇప్పుడు వై అనేది ఇండిపెండెంట్ తీసుకుంటాను. వై ఇండిపెండెంట్ కావాలంటే ఇగో ఇక్కడ చూడండి, వై మ్యాక్సిమం ఇక్కడ టచ్ అవుతుంది, ఈ నెక్స్ట్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇది లోయర్ కర్వ్ కదా. ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే మనం వై వాల్యూ కావాలి కాబట్టి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఎక్స్ 0 మైనస్ 1. ఇక్కడ పాయింట్ ఏంటిది 0,1 అంటే వై అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ -1 నుంచి +1కి మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏం లిమిట్ కావాలి, నెక్స్ట్ ఎక్స్ లిమిట్ కావాలి. మరి ఎక్స్ కూడా ఇండిపెండెంట్ తీసుకుందానా, తీసుకోవద్దు. ఎందుకు, ఇది సర్కిల్ కాబట్టి. అప్పుడు వైలలో రావాలి కాబట్టి అది ఎక్స్లలో రావాలి కదా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్ అని రాయండి. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, మైనస్, ఇది మైనస్ కదా సైన్, -1 మైనస్ వై స్క్వేర్ టు ద ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్. ఇది రీజన్ 1 నుంచి రీజన్ 2కి ఏ విధంగా, ఇది చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో చేసే విధానం. మీరు ఇది తీసుకున్నా ఓకే చేసేటప్పుడు, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది తీసుకున్నా ఓకే, లేదా వాడు ఈ లిమిట్స్ ఇచ్చి చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఇందులో నుంచి మీరు ఇందులోకి కన్వర్ట్ చేస్తారు. ఇది ఫుల్ సర్కిల్ ఇస్తే ఓకేనా. మరి అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఇస్తారు ఒక్కొక్కసారి, దాన్నే మీకు సింపుల్గా పాజిటివ్ క్వాడ్రాంట్ అంటాడు అన్నట్టు. అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ లేదా ఫస్ట్ క్వాడ్రాంట్ ఆర్ పాజిటివ్ క్వాడ్రాంట్ అంటాడు. అంటే యాక్చువల్గా ఇదే సర్కిల్ చూడండి, నేను ఇక్కడ వరకు తీసుకున్నాను, ఇది ఫస్ట్ క్వాడ్రాంట్, ఇది ఫుల్ సర్కిల్ అనుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం రాస్తే మనకేమవుతుంది, ఫుల్ సర్కిల్ కింద వస్తుంది. నేను ఈ ఫుల్ సర్కిల్ చేయట్లేదు, ఓన్లీ ఏం చేస్తున్నానంటే అప్పర్ హాఫ్ ఆఫ్ ద సర్కిలే చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు మీకు ఫుల్ సర్కిల్ మొత్తం ఫిగర్ రాయలేదు, బట్ మీరు అర్థం చేసుకోవాలి అక్కడ సర్కిల్ ఉన్నట్టుగా. ఓకే, ఇప్పుడు ఈ రీజన్ నాకు కావాలి, ఏది, ఇగో ఈ షేడెడ్ రీజన్ అంటే ఈ లైన్స్ది నాకు కావాలి. ఇది కావాలంటే ఇక్కడ మనకి ఏంది, 2 రీజన్లు వస్తాయని చెప్పాను, 1, 2. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. నాకు ఏ వాల్యూ కావాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనేది ఇండిపెండెంట్ లిమిట్స్ తీసుకుంటాను, నెక్స్ట్ వై అనేది డిపెండెంట్ తీసుకుంటాను. ఎక్స్ ఇండిపెండెంట్ తీసుకోవాలంటే వై వాల్యూ 0 పెట్టండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. నెక్స్ట్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అయితే ఇది ఆరిజిన్. ఇది ఎక్కడ అడిగాడు, ఫస్ట్ క్వాడ్రాంట్. ఫస్ట్ క్వాడ్రాంట్లో నెగిటివ్ ఉంటుందా, ఉండదు, పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అనేది a,0, ఇది ఏంటిది 0,a పాయింట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు, ఇగో ఇక్కడ ఆరిజిన్ నుంచి మూవ్ అవుతుంది. సో 0,0 నుంచి a,0కి మూవ్ అవుతుంది. ఇక్కడ y వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ 0 అంటే y వాల్యూ మారట్లేదు, x వాల్యూనే మారుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 నుంచి aకి మారుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది, y వాల్యూ కావాలి. y వాల్యూ కావాలంటే ఏంది, మనం ఇక్కడ స్ట్రిప్ గీయాలి. ఇదిగో ఇలా ప్యారలల్ టు ద వై యాక్సిస్ ఒక స్ట్రిప్ గీసాను అనుకోండి. ఈ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న స్ట్రిప్ని అబ్జర్వ్ చేయండి. ఈ కర్వ్ అంటే ఈ స్ట్రిప్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, డౌన్ సైడ్ అంటే ఇగో ఇక్కడ బాటంలో మీకు ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది. ఆన్ ది ఎక్స్ యాక్సిస్ వై వాల్యూ ఏంటిది 0. ఇప్పుడు నెక్స్ట్ అప్వర్డ్స్ ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఇగో ఈ సర్కిల్ టచ్ అవుతుంది. ఏంది ఆ సర్కిల్ నేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏంది ఆ కర్వ్ నేమ్, కర్వ్ని టచ్ అవుతుంది. ఆ కర్వ్ నేమ్ ఏంటంటే సర్కిల్, అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అప్పుడు ఈ వై వాల్యూ ఏమొస్తుంది నాకంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కానీ ఇది ఫస్ట్ రీజన్లో ఉంది కాబట్టి మీరు ఏం తీసుకోవాలి, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేరే తీసుకోవాలి. మైనస్ తీసుకుంటామా, తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే పాజిటివ్ క్వాడ్రాంట్ కాబట్టి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎప్పుడు ఎక్స్ అనేది ఇండిపెండెంట్ లిమిట్ తీసుకుంటే, మనము వై అనేది ఇండిపెండెంట్ లిమిట్స్ తీసుకుంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు y అనేది ఇండిపెండెంట్ లిమిట్ కావాలంటే y మూవ్ కావాలి. y ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే 0,0 అనే పాయింట్ నుంచి 0,aకి మూవ్ అవుతుంది. ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోయర్ లిమిట్ x 0, ఇక్కడ కూడా 0 అంటే x మూవ్ అవ్వట్లే, y మూవ్ అవుతుంది. ఎలా 0 నుంచి aకి. సో ఇక్కడ నాకు y యొక్క లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ a అయిపోయింది. ఇప్పుడు నాకు మరి x లిమిట్ కావాలి. x ఎందులో కావాలి, వైలలో కావాలి. కాబట్టి నీకు ఒక స్ట్రిప్ని ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ గీయండి. ఇలా గీసినప్పుడు ఈ స్ట్రిప్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కడ టచ్ అవుతుంది, ఇగో ఈ కర్వ్ని టచ్ అవుతుంది. ఈ కర్వ్కి నేమ్ ఏంటిది అంటే ఇది ఏ యాక్సిస్, వై యాక్సిస్. ఆన్ ది వై యాక్సిస్
ఎక్స్ వాల్యూ ఏంటిది 0. చూడండి డౌట్ ఉంటే ఇక్కడ జీరోనే ఇక్కడ జీరోనే మధ్యలో మీరు ఎక్కడ తీసుకున్నా అది జీరోనే ఆ రీజియన్లో. ఓకే, ఇప్పుడు నాకు దేని వాల్యూ కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎలా కావాలి? ఇండిపెండెంటా డిపెండెంటా? ఆల్రెడీ వై అనేది ఇండిపెండెంట్, అప్పుడు ఎక్స్ డిపెండెంట్ అవుతుంది. ఏంటిది అది అంటే ఇగో ఈ కర్వ్కి ఎక్స్లలో ఏంటిది అంటే ఈ సర్కిల్ మీరు ఎక్స్లలో రాస్తే x² √a² - y². అప్పుడు ఎక్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. మనం ప్లస్ తీసుకుంటామా మైనస్ తీసుకుంటామా? ప్లస్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకు? పాజిటివ్ క్వాడ్రాంట్ కాబట్టి. సో √a² - y². సో ఇది పాజిటివ్ క్వాడ్రాంట్లో ఇచ్చినప్పుడు చేసే విధానం. మనం ఇప్పటి వరకు ఏం చేసాము? ఒక ట్రయాంగిల్ ఇస్తే ఏ విధంగా చేయాలో చేసాము. నెక్స్ట్ ఏం చేసాము? మనం ఒక ఫుల్ సర్కిల్ ఇస్తే ఎలా చేయాలో చేసాము. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రాంట్లో సర్కిల్ ఇస్తే ఎలా చేయాలనేది చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ చూద్దాం. కంప్యూట్ ద డబుల్ ఇంటిగ్రల్ y dx dy వేర్ r is the region the first quadrant bounded by the ellipse. ఎలిప్స్ ఏంటిది? ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ x² / a² + y² / b² = 1. సో నాకు ఎలిప్స్ అనేది నేను ఇలా గీస్తున్నాను. మీరు ఎలా అయినా గీసుకోవచ్చు, ఇదైనా కావచ్చు. ఎలిప్స్ అనేది అది మీకు ఏది పెద్దగా ఉంటుంది, ఏ వాల్యూ పెద్దగా ఉందా బి వాల్యూ పెద్దగా ఉందా బేస్ చేసుకుని ఉంటుంది. ఇలా మీకు 2 రకాలుగా ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. ఇదైతే ఖచ్చితంగా మనకి స్క్వేరు కాదు, రెక్టాంగిల్ కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే మనం లిమిట్స్ తీసుకునేటప్పుడు ఇండిపెండెంట్ లిమిట్స్ తీసుకోవద్దు అని చెప్పటం కోసమే, మీకు గుర్తు చేయటం కోసమే ఆ 2 డైమెన్షనల్ స్పేస్లో మనకి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే ఇండిపెండెంట్ లిమిట్ తీసుకోవాలి అని చెప్తున్నాను. చాలామంది ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ లిమిట్ తీసుకొని తప్పు చేస్తారు. ఎందుకంటే ఈ రెండింటికే అప్లై అవుతుందన్న విషయం తెలియక. సరే, ఇప్పుడు మనము రీజన్ 1 రీజన్ 2 2 రీజన్లు కూడా సేమే. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనకి ఎక్స్ లిమిట్ కావాలి అనుకోండి. నేను ఇప్పుడు ఎక్స్ వై అన్నప్పుడు ఎక్స్ ఇండిపెండెంట్ లిమిట్ తీసుకోవాలి. జనరల్గా ఏం చేస్తాను? y 0 పెడితే అప్పుడు x² / a² = 1. అప్పుడు x² = a². అప్పుడు x ± a. అంటే నేను ఇప్పుడు ఇక్కడ -a, ఇక్కడ ఏంటిది a. ఇప్పుడు y ఏం తీసుకున్నా 0. సో -a, 0 ఇక్కడ +a, 0 2 పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు నాకు x అనేది -a నుంచి +a మూవ్ అవుతుంది జనరల్గా. ఎప్పుడు నువ్వు మొత్తం కూడా ఎలిప్స్ తీసుకున్నప్పుడు. కానీ రీజన్ ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ క్వాడ్రాంట్ మాత్రమే అన్నాడు. ఫస్ట్ క్వాడ్రాంట్ అంటే ఆరిజిన్ నుంచి మూవ్ అవుతుంది. ఇగో ఇది మాత్రమే, డబుల్ లైన్ గీస్తా చూడండి, ఇది మాత్రమే కావాలి నాకు, ఈ షేప్ మాత్రమే కావాలి, ఇదంతా అవసరం లేదు. అర్థమైందా మీకు? కాబట్టి మనము లిమిట్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు ఆరిజిన్ నుంచి, అంటే ఎక్స్ యొక్క లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఎక్కడ వరకు పోయింది? మ్యాక్సిమం ఏ వరకు మూవ్ అయింది, అంతే. ఇప్పుడు వై లిమిట్ కావాలి. ఏం చేయాలి? మనం ఒక స్ట్రిప్ డ్రా చేయండి. ఈ స్ట్రిప్ మనకి వై యాక్సెస్కి ప్యారలల్గా ఉండాలి. ఈ స్ట్రిప్ అనేది ఎక్కడ లోయర్ లిమిట్ ఎక్కడ టచ్ అవుతుంది చూడండి. ఈ కర్వ్ అనేది డౌన్ సైడ్ ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఈ కర్వ్ టచ్ అవుతుంది. ఈ కర్వ్ యొక్క నేమ్ ఏంది? ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్లో వై వాల్యూ ఏంటిది మనకి? 0. ఇప్పుడు అప్పర్ కర్వ్ ఎక్కడ, ఇది పైన ఎక్కడ టచ్ అవుతుంది? ఈ కర్వ్ టచ్ అవుతుంది. ఈ కర్వ్ నేమ్ ఏంటిది? x² / a² + y² / b² = 1. నేను ఎందులో రాయాలి? వైని ఎక్స్లలో రాయాలి. అంటే y² / b² = 1 - x². అప్పుడు y² = b² ఇది ఇక్కడ మనకి a² వస్తుంది. √1 - x² / a². ఇప్పుడు y ఏమొస్తుంది? +r- వస్తుంది. ఇది పాజిటివ్ క్వాడ్రాంట్ కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వాడ్రాంట్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో అప్పుడు y లిమిట్ ఏమవుతుంది మనకి? b √1 - x² / a² అవుతుంది. ఇది ప్రొసీజర్. అదే సెకండ్ రీజన్లో సార్ నేను ఎక్స్ అనేది డిపెండెంట్ తీసుకుంటాను, వై ఇండిపెండెంట్ తీసుకుంటాను. తీసుకోండి, ఎలా తీసుకుంటే ఎలా వస్తుందో మనం చూద్దాం. మీరు ఇది చేయగలరని అనుకుంటున్నాను. నేను డైరెక్ట్ రాసేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇది మీకు కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఎక్స్ అనేది ఇక్కడ నీకు డిపెండెంట్ తీసుకోవాలని చెప్పా కదా. సో 0 to a √1 - y² / b² రావాలి. ఇక్కడ నీకు 0 నుంచి ఏకి మాత్రం బీకి మాత్రం మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇది చెక్ చేయండి. మీకు కరెక్ట్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, సార్ ఐ డిడ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎలిప్స్ అయిపోయింది కదా. మళ్ళీ ఏం చూద్దాము అంటే ఒక పారాబోలా, ఒక స్ట్రెయిట్ లైన్. పారాబోలా, స్ట్రెయిట్ లైన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనకి y అది y యాక్సిస్ x యాక్సిస్ గీసాను చూడండి. ఇది y x అనే లైన్, దీని యొక్క నేమ్ y x. నెక్స్ట్ y x². ఇది ఎలా గీయాలి? యూ టైప్ గీయాలా, సి టైప్ గీయాలనే డౌట్ మీకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది ఈవెన్ పవర్స్ ఆఫ్ x ఉంది, అంటే సిమెట్రికల్ అబౌట్ ద ఆపోజిట్ యాక్సిస్. ఆపోజిట్ అంటే ఏ యాక్సిస్? వై యాక్సిస్. సో మనం ఏం గీయాలి? యూ గీయాలని అర్థం. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి బౌండెడ్ రీజియన్, ఈ రెండింటి బౌండెడ్ రీజియన్ ఏంటిది చెప్పగలుగుతారా మీరు?
ఇగో ఇదే కదా, ఈ షేడెడ్ రీజియనే కదా మీకు కావాల్సింది. యా, ఈ షేడెడ్ రీజియన్లో మీకు ఏంటి లిమిట్స్ కావాలి. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా రీజన్ 1 నేను చెప్తాను, రీజన్ 2 మీరు చేయండి. ఓకేనా. నవ్వు నేను ఇప్పుడు ఇది మళ్ళా చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇండిపెండెంట్ లిమిట్స్ వస్తాయా? రావు. ఎందుకు రావు? ఇది స్క్వేరు కాదు, రెక్టాంగిల్ కాదు ఈ రీజన్ అనేది. కాబట్టి సో ఇప్పుడు నాకు లిమిట్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఏం చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి. అప్పుడు ఏమొస్తుంది నీకు ఇక్కడ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 0 అంటే ఒకసారి ఇది టర్మ్ రాస్తున్నాను, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఇగో ఇలా క్యాన్సిల్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 పెడతారు. మిగిలింది ఏది అనేది డౌట్ వస్తుంది. ఇట్లాంటిది చిన్నప్పుడు నేను కూడా మిస్టేక్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా డిగ్రీ 2 ఉంది అంటే 2 రూట్స్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో రూట్ ఆబ్వియస్గా 0 అని అర్థం, క్యాన్సిల్ అయింది అంటే 0 అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ యొక్క లోయర్ లిమిట్ ఒక లిమిట్ 0, ఇంకో లిమిట్ 1. ఇప్పుడు ఎక్స్ 0 అయితే y ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0, 0. అదే ఎక్స్ 1 అయితే y కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1, 1, 0, 1 ఈ 2 పాయింట్లు. ఇప్పుడు ఈ రెండిట్లలో ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి ఇలా వెళ్ళి కర్వ్ ఇలా వస్తుందని అర్థం. ఓకేనా. సో ఇది కర్వ్, ఒక కర్వ్, ఇది ఒక కర్వ్ అన్నట్టు. ఇప్పుడు నాకు 2 డైమెన్షనల్లో చేస్తున్నాను, నేను సింగిల్గా చేయట్లేదు, ఇది లైన్ ఇంటిగ్రల్లో చేసే విధానం. ఇప్పుడు 2 డైమెన్షనల్లో చేయాలంటే ఈ రీజన్ కావాలంటే ఎక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. మ్యాక్సిమం ఎక్కడికి పోతుంది? ఇదిగో ఇక్కడికి 1కి పోతుంది అన్నట్టు. ఇగో ఇది 1, 0 కదా చూడండి. ఈ ఇంకా యూతలు దాటిపోతుందా అంటే ఇటు పోతుందా? పోవట్లేదు. సో ఎక్స్ వై తీసుకునేటప్పుడు ఎక్స్ అనేది నేను ఇండిపెండెంట్గా తీసుకున్నాను, ఎక్స్ అనేది 0 నుంచి ఎక్కడికి పోతుంది అంటే 1కి పోతుంది మ్యాక్సిమం. ఇప్పుడు నాకు వై లిమిట్ కావాలి. వై లిమిట్ కావాలంటే డ్రా ద స్ట్రిప్ ఇన్ దిస్ రీజియన్ ప్యారలల్ టు ద వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ స్ట్రిప్ గీసా కదా, ఈ కర్వ్ అనేది ఈ స్ట్రిప్ అనేది ఫస్ట్ ఎక్కడ టచ్ అవుతుంది? డౌన్ సైడ్ అంటే ఇగో ఈ కర్వ్. ఏంది కర్వ్ పేరేంటిది? పారాబోలా. అది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ లోయర్ కర్వ్, అంటే అది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటిది? ఇగో స్ట్రేట్ లైన్. ఏంది స్ట్రేట్ లైన్ పేరు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో y అనేది ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే రీజన్ 2ని ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, రీజన్ 2 ట్రై చేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీకు డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఇంకోసారి స్ట్రైట్ లైన్ ఇవ్వకుండా ఎలా ఇస్తాడో చూడండి. ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ axy dx dy వేర్ a is a domain bounded by the x axis, bounded by x axis and ordinate x is equal to 2a where a అనేది పాజిటివ్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ ద కర్వ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ఏంటంటే ఒక నిమిషం, ఇది x యాక్సిస్. ఇగో ఇది x యాక్సిస్ కరెక్ట్ కదా. రైట్, ఇది x యాక్సిస్, ఇది మన రీజియన్లో ఉంటుంది. ఆర్డినేట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది పాజిటివ్ అయితే రైట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, సమ్ కాన్స్టెంట్ అనేది ప్యారలల్ టు y యాక్సిస్ కదా, అంటే ఇలా అయినా ఉండాలి, ఇలా అయినా ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను ఇలా గీసుకుంటున్నాను. దీని యొక్క పేరు ఏంటిది అంటే x ఈజ్ ఈక్వల్ టు 2a అని అర్థం. నెక్స్ట్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay. పారాబోలా ఇది యూ లెక్క ఉంటుందా, సి లెక్క ఉంటుందా అంటే మీరు ఇది ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో సిమెట్రికల్ అబౌట్ ద ఆపోజిట్ యాక్సిస్. ఏందా యాక్సిస్? ఎక్స్ యాక్సిస్కి ఆపోజిట్గా ఉండే యాక్సిస్ ఏంది? వై యాక్సిస్. కాబట్టి ఇంకో ఇలా రఫ్గా గీస్తున్నా ఫ్రెండ్స్, మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్ రావట్లేదని. సో ఇప్పుడు నా రీజన్ ఇది అన్నట్టు ఫ్రెండ్స్. మీకోసం మళ్ళీ ఒకసారి క్లియర్గా గీసాను చూడండి. ఇప్పుడు నా రీజియన్ మీకు అర్థమైంది కదా, ఈ రీజియన్ కావాలి నాకు. ఈ రీజియన్లో లిమిట్స్ ఎలా తీసుకోవాలనేదే మన క్వశ్చన్ అన్నట్టు. సో ఈ రీజియన్లో ఇది రీజన్ మీకు చూడండి, ఇదైతే స్క్వేరు కాదు, రెక్టాంగిల్ కాదు. ఆబ్వియస్గా ఒకటి ఇండిపెండెంట్ లిమిట్, ఇంకోటి డిపెండెంట్ లిమిట్ వస్తుంది. సో ఎక్స్ అనేది నేను డిపెండెంట్ తీసుకున్నా, ఇండిపెండెంట్గా తీసుకుంటున్నాను. మీరు వై అనేది ఇండిపెండెంట్గా తీసుకొని ట్రై చేయండి. సో ఇది ఎక్స్ యాక్సెస్ ఆబ్వియస్గా కాబట్టి 0, 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ 2a, ఇది ఆర్డినేట్ కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతుంది? వై వాల్యూ 0 అవుతుంది, అవునా కదా. సో 2a, 0. ఇంకోటి ఇక్కడ పాయింట్ ఏందనేది మీరు కనుక్కోవాలి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే రెండింటికి కామన్గా. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay కదండి. ఇప్పుడు ఈ పాయింట్ కావాలంటే మనం ఏం చేద్దాము అంటే చూడండి, 2a అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2a సబ్స్టిట్యూట్ చేస్తే 4a స్క్వేర్, ఇక్కడ 4ay. ఓకేనా. సో ఈ స్క్వేర్ ఏకి క్యాన్సిల్, 4కి క్యాన్సిల్, అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ నీకు y అవుతుంది, అవునా. y ఈజ్ ఈక్వల్ టు a అన్నట్టు మీనింగ్. సో a, 2a, a అనేది పాయింట్. అయినా నీకు పాయింట్ అవసరమా లేదా అనేది తర్వాతకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు చేస్తాగా చూడండి. ఇప్పుడు నాకు ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది చూడండి. 0, 0 నుంచి 2a, 0కి పోతుందంటే ఎక్స్ మూవ్ అవుతుందా, వై మూవ్ అవుతుందా? ఎక్స్ ఎలా మూవ్ అవుతుంది?
0 నుంచి 2aకి మూవ్ అవుతుంది. అవునా కదా? రైట్. ఇప్పుడు y యాక్సెస్ అంటే y లిమిట్స్ కావాలి నాకు. y లిమిట్స్ కావాలంటే మనం ఏం చేస్తాము? జనరల్‌గా ఒక స్ట్రిప్ గీయాలి. ఇగో ఇలా ఒక స్ట్రిప్ గీయండి. ఈ స్ట్రిప్ అనేది కర్వ్ లోయర్ కర్వ్ ఎక్కడ టచ్ అవుతుంది, అప్పర్ కర్వ్ ఏంటిదని చూసుకోండి. ఇది లోయర్ కర్వ్ ఏంటిదంటే x యాక్సెస్. ఆన్ ది x యాక్సెస్ y వాల్యూ ఏంటిది 0. అప్పర్ కర్వ్ ఎక్కడ టచ్ అవుతుంది? ఇగో ఈ కర్వ్ పేరేంటిది x² 4ay. నీకు వైలల్లో కావాలా ఎక్స్లలో కావాలా లిమిట్? వైలల్లో కావాలి. అప్పుడు y ఏం రాస్తాం మనం? x²/4a. సో నా అప్పర్ లిమిట్ ఏమవుతుంది ఇక్కడ? y అనేది x²/4a. సో ఏ విధంగా చేయాలనేది మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే రీజన్ 2 తీసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? నాట్ ఓన్లీ లిమిట్స్, ఈ లిమిట్స్ అనేది మనకి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇది మీకు టాస్క్. అండ్ ద లాస్ట్ వన్, ఇప్పుడు మీరు ఏం చేశారు? పారాబోలా స్ట్రెయిట్ లైన్, పారాబోలా విత్ ఆర్డినేట్స్. నెక్స్ట్ 2 పారాబోలాలు ఇస్తే ఎలా? ఇదిగో ఇక్కడ మనకు ఒకటి x² y, ఇంకోటి y² x అనేది ఇచ్చాడు. సో ఇది నేను y యాక్సెస్, ఇది x యాక్సెస్ గీసాను. ఇప్పుడు నాకు x² y. లక్కీగా ఏంటంటే రెండు కూడా పారాబోలాలే కాబట్టి రెండు విడివిడిగి x² y, ఈవెన్ పవర్స్ ఆఫ్ x. సో సిమెట్రికల్ అబౌట్ ది y యాక్సెస్, సిమెట్రికల్ అబౌట్ ది y యాక్సెస్. సో చూడండి రఫ్గా గీస్తున్నాను నేను. సో దీని యొక్క నేము x² y. నెక్స్ట్ y² x, ఈవెన్ పవర్స్ ఆఫ్ y అంటే సిమెట్రికల్ అబౌట్ ది x యాక్సెస్. ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా కాదు, రఫ్ స్కెచ్ ఇది. y² x. ఇప్పుడు నాకేంటి అంటే x లిమిట్ కావాలి, y లిమిట్ కావాలి. ఆబ్వియస్గా ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో కనుక్కోవాలంటే ముందు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. మనం చూడండి x² y అన్నాను. ఆల్రెడీ నీకు ఏంటిది x వాల్యూ ఏముంది ఇక్కడ? నీకు y² ఉంది. సో y² y. y to the power of 4 minus y is equal to 0. I mean ఈ y ఇటు తీసుకొస్తే అప్పుడు y కామన్ తీస్తే y³ minus 1 is equal to 0. అంటే ఒక y is equal to 0, y³ is equal to 1 అవుతుంది. అప్పుడు y is equal to ఏమవుతుంది? ఆబ్వియస్గా 1 అవుతుంది. సో y లిమిట్స్ అనేవి 0, 1. y అనేది 0 అయిందనుకో x కూడా ఏమవుతుంది? 0. సో 0, 0 అనేది పాయింట్. y 1 పెట్టండి ఇక్కడ, x² 1, x +or-1. కానీ ఫస్ట్ ఆర్డర్ టచ్ అవుతుంది కాబట్టి x వాల్యూ 1 అవుతుంది. సో 1, 1. నాకు ఇక్కడ పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నాకు రీజియన్ తెలిసింది, రీజియన్ లిమిట్స్ తెలిసింది. సో ఇప్పుడు నాకు ఈ రీజియన్ ఎక్స్ లిమిట్, వై లిమిట్ నేను చేస్తున్నాను. ఈ రీజియన్ బై ది అబ్జర్వేషన్ అంటే రీజియన్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తెలిసాయి, కానీ ఎక్స్ లిమిట్ ఏంది, వై లిమిట్ ఏంది తెలియదు. ఇప్పుడు మనం ఈ రీజియన్ అబ్జర్వ్ చేసి ఈ రెండు కూడా, ఈ రీజియన్ అనేది నాట్ ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అని అబ్జర్వ్ చేసాం కాబట్టి దీనికి ఇండిపెండెంట్ లిమిట్స్ ఉండవు అని తెలిసి డిపెండెంట్ కనుక్కోవాలి. అంటే ఎక్స్ నేను ఇండిపెండెంట్గా తీసుకుంటున్నాను. ఇందాక నుంచి ఎక్స్ నేను ఇండిపెండెంట్గా తీసుకుంటాను కదా, ఇప్పుడు వై ఇండిపెండెంట్గా తీసుకుంటాను. ఓకేనా? వై ఇండిపెండెంట్గా తీసుకొని నేను చేస్తాను, మీరు ఎక్స్తో ఇండిపెండెంట్ చేయండి. మీకు వస్తే వచ్చింది సార్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, వై ఇండిపెండెంట్ అన్నాను కదా, ఇక్కడ వై ఇక్కడ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఈ పైకి ఎలా పోతుంది? ఇగో ఇక్కడ వరకు పోతుంది ఈ రీజన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 నుంచి 1కి. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇది 0 నుంచి 1కి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ అనేది మనము డిపెండెంట్గా తీసుకోవాలి. సో డ్రా ద స్ట్రిప్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఇలా స్ట్రిప్ గీసాను. ఈ స్ట్రిప్ అనేది లెఫ్ట్ సైడ్ ఏ కర్వ్ని టచ్ చేస్తుంది? ఇదిగో ఇలా ఈ కర్వ్ యొక్క పేరేంటిది? x = y². అంటే ఇది లోయర్ కర్వ్. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ ఇన్ x యాక్సిస్, లోయర్ కర్వ్. రైట్ సైడ్ ఏ కర్వ్ని టచ్ చేస్తుంది? x² = y. అంటే x √y. సో ఈ విధంగా మనము లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాము? లిమిట్స్ ఫర్ ది గివెన్ రీజన్ ఇన్ 2 డైమెన్షనల్ స్పేస్లో ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేసి సర్కిల్, తర్వాత ఎలిప్స్, నెక్స్ట్ పారాబోలా విత్ స్ట్రెయిట్ లైన్, పారాబోలా విత్ ఆర్డినేట్, అండ్ ఆల్సో 2 పారాబోలాస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఇంకా మిగిలిన వీడియోలలో దీని మీద అప్లికేషన్స్ సాల్వ్ చేస్తాం. మీరు నా ఛానల్లో దాదాపు 690 వీడియోలు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీదనే చేశాను. మీరు ఆ వీడియోలు చూసి మీకేమన్నా నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కూడా అందులో వాట్సాప్ నెంబర్కి మీరు పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.